నేపాల్ దేశంలో అమ్మాయిలు చవక్క దొరికే ఏరియా అయితే ఇదే. ఇక్కడ మీకు రాగానే మీకు ఏ దేశం అమ్మాయిలు కావాలంటే ఆ దేశం అమ్మాయిలు ఉంటారు. మెయిన్గా అయితే నేపాలీ వాళ్ళు ఇక్కడ మొత్తం మీకు ఎంతమంది కావాలంటే అంతమంది కనిపిస్తారు. ఈ వీడియోని లాస్ట్ చూడండి, మీకు అసలు మొత్తం మ్యాటర్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ ఏంది రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకైతే రాత్రి 10 తర్వాత మీరు అనుకునే జరుగుతుంది. ఇక్కడ మీకు కేవలం నేపాలీ రూపీస్ 1000 రూపాయలకి అయితే ఇక్కడ మ్యాటర్ అయితే దొరుకుతుంది. నేను నేపాల్లో ఉండేది మీ అందరికైతే తెలిసిన సంగతే కదా. నేనున్న హాస్టల్లో ఉన్నాను ఇప్పుడు. నేనున్న హాస్టల్ మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ రూఫ్ టాప్, ఇక్కడ ఇలాంటి హాస్టల్ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. రూఫ్ టాప్ ఇప్పుడు మీకు ఈవినింగ్ చూపిస్తాను, నైట్ ఎలా ఉంటుంది అనేది, రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నా హాస్టల్ నుంచి ఇక్కడ ఒక వ్యూ ఉందో చూపిస్తానండి. హాస్టల్ అయితే ఇవే మా బెడ్స్, 4 బెడ్స్ ఉన్నాయి ఈ రూమ్లో. 10 బెడ్స్ రూమ్ గానే ఉంటుంది. అది కాకుండా 4 బెడ్స్ తీసుకున్నాము. కానీ ఇక్కడ నేను, వేరే అబ్బాయి, ఒక ఇండియన్ ఉన్నాడు అంతే, ఇంకెవ్వరు లేరు. ఇక్కడ నుంచి అయితే బాల్కనీ టైప్ ఇది. ఇక్కడ నుంచి చూడొచ్చు, కింద ఆటలైతే ఆడుతున్నారు. ఇంకా అసలు రూఫ్ టాప్ చూస్తే చచ్చిపోతారు, గిల్ల కొట్టేసుకుంటారు. ఆ రూఫ్ టాప్ గురించి చూపిస్తాను. ఇప్పుడు మొత్తానికైతే ఈ హాస్టల్లో ఇవన్నీ మాకెందుకు నాయన మ్యాటరే కావాలంటే, ఇక్కడైతే ఒకటి థామెల్ మార్గ్ అని ఒకటి ఉంది, థామెల్ మార్కెట్ అని. ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్కనైతే మనకి క్లబ్లు, అమ్మాయిలు, డిస్కోలు, మీకు ఏమేమి కావాలో అది గోవా ఏంద్ర నాయన అంతకు మించింది. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే కన్ఫర్మ్ చూడండి. ప్రస్తుతానికి నేనైతే నేపాల్లో ఉన్న సంగతి మీకు తెలిసిందే కదా. ఇక్కడ నేపాల్లో థామెల్ అనే ఒక స్ట్రీట్ అయితే ఉంది. చాలా పెద్ద స్ట్రీటు, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నేపాల్ అని చెప్పాలి. ఇక్కడైతే ది నోమడ్ ప్లానెట్ అనే హాస్టల్ ఉంది. ఇది నేపాలీ రూపీస్ 600, అంటే మన డబ్బుల్లో 350 రూపాయలు అలా పడుతుంది. ఇక్కడైతే హాస్టల్ అయితే పైన రూఫ్ టాప్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం నేపాల్లోనే మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిన అట్రాక్షన్ ఉంది. ఇది థామెల్ మార్గ్ అంటారు దీన్ని. ఇక్కడ థామెల్ మార్కెట్ కూడా అంటారు. ఇక్కడైతే నేపాల్స్ అమ్మాయిలు అయితే మీకు రాత్రి 10 తర్వాత వచ్చి మీకైతే సర్వీస్కి అయితే అవైలబుల్గా ఉంటారు. అంటే మీకు డబ్బులు ఇస్తే మీతో అదే జంచిక్ జమ అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చి ఎవరిని అడగకుండా ఇక్కడ చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, మీకు తెలుసో లేదో. ఎందుకంటే ఇక్కడ నాన్ లోకల్స్ అని తెలిసిన తర్వాత మన దగ్గర డబ్బులు మొత్తం లాగేయడానికి చూస్తారు. అలా కాకుండా మీరు నార్మల్గా అమ్మాయిలు అయితే ఇక్కడ వాళ్ళే నిలబడి ఉంటారు. మీరు ఇంక వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంక మొత్తం అయితే చెప్పలేం కదా మనం చూపించి. వీళ్ళైతే ఎవరైతే మిమ్మల్ని లోపలికి రా అమ్మాయి ఉంది అదే ఇది అని అంటారో, అక్కడికి కానీ మీరు వెళ్ళారంటే మీ డబ్బులన్నీ మొత్తం కొట్టేస్తారు. అమ్మాయి ఉండి ముందు తప్పి మనం ఇంకా అది ఇట్లా అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు ఇంకా మీది లెగిసిపోయి మీరు తాపేస్తారు. కాబట్టి అక్కడ బిల్ అయితే వేరే విధంగా ఉంటుంది. అలా కాకుండా మీరు నార్మల్గానే మీరు మాట్లాడుకుంటే ప్రాబ్లం లేదు. మీరు అసలు చెప్పాలంటే నేపాల్లో విపరీతంగా జరుగుతూ ఉంది అది మీరు అనుకునేది అయితే. ఇంక ఇవన్నీ నేను అక్కడక్కడ మీకు కొన్ని స్ట్రీట్స్ అయితే చూపిస్తాను, అవి గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, అవి అయితే మీరు అట్లా నార్మల్గా తిరిగేటప్పుడు చూడండి, మీకైతే మ్యాటర్ అయితే దొరికిపోతుంది. ఇక్కడ పైన మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కానీ చూపించాను. ఈ లైట్స్ కనిపించే దగ్గర నుంచి ఇంక స్టార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి మీకైతే వాళ్ళైతే ఇక్కడ కేవలం నేపాలీ రూపీస్ 1000 రూపాయలకి అయితే వాళ్ళు సర్వీస్ అయితే ఇస్తారు. మన డబ్బుల్లో మీరు ఇంకా చూసుకోండి. ఇక్కడనే డాన్స్ బార్లు ఇవన్నీ పైన రూఫ్ టాప్లు ఉంటాయి కదా, ఇక్కడే మెయిన్గా అయితే స్కామ్ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అయితే మీ దగ్గరికి వచ్చి బీర్ తాపేయమని అడుగుతుంది. ఇంకా మళ్ళీ మీరు కానీ తాగాల తప్పదు. ఇది ఏంటంటే వాళ్ళు అక్కడ ఎన్ని బీర్లు తాగితే అంత కమిషన్ వస్తుంది వాళ్ళకి. అట్లా ప్లాన్ అయితే మొత్తంగా అవన్నీ వేస్ట్. కాబట్టి మీరు ఇక్కడ నార్మల్గా మీకు మ్యాటర్ కావాలంటే మీరు ఇంకా రోడ్ల మీదే ఇక్కడ కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి మీరైతే వాళ్ళనైతే తీసుకొని మీ రూమ్కి వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ రూమ్కి వెళ్ళొచ్చు. కానీ మీ దగ్గర మోస్ట్లీ మీరు క్యాష్ అయితే చాలా తక్కువ క్యారీ చేయండి. ఎక్కువగా ఉన్నిందంటే మీరు మొత్తం ఇంకా వాళ్ళకి ఇచ్చేసి రావాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఫాలో అవుతున్నారు కదా వీళ్ళ అమ్మాయిల్ని. ఇంక ఇట్లాగే మీకు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళు వెనకాల ఎవరైతే వెనకబడ్డంటారో ఇంక మొత్తం అదే మ్యాటర్ అన్నట్టు. ఇంకా ఎంతకన్నా మొత్తం అయితే చూపిలేము. ఇది మోస్ట్లీ ఎలాగో కుదిరేసింది కాబట్టి చూపించేసాను. ఇక్కడ ఇంకా వైన్ షాపులు ఇవన్నీ రాత్రి వరకు కానీ మీకు ఉంటాయి. మీరు ఎప్పుడు కంటే అప్పుడు తాగొచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుండి స్కై డ్యాన్స్ బార్ ఉంది కదా, ఇక్కడ కానీ కొన్ని సేఫ్ అయితే ఉంటాయి. మోస్ట్లీ 99% అయితే ఇక్కడ ఫేకే ఉన్నాయి. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. మీ దగ్గర డబ్బులు అయితే మొత్తం లాగడానికి ప్రయత్నిస్తారు. ఇంకా మొత్తానికి ఇంకా ఇట్లా తిరుగుతూ మొత్తం అయితే చూపించేశాను మీకు. ఇక్కడ నుంచి నార్మల్గా ఇక్కడ ఎక్కడైతే చీకటిగా ఉంటుందో మీరు ఒక్కరే నడుచుకొని వెళ్ళడం సేఫా అంటే సేఫే, పర్లేదు. అంటే మీరు ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అవుతారంటే ఎవరైనా వేరే వాళ్ళు తాగేసి ఉంటారు కదా, వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది. లేదంటే ఇక్కడ దొంగతనాలు, డబ్బులు
పాకెట్లు కొట్టేయడం అట్లయితే ఏం లేదు. ఇంకా చూడండి, ఇదంతా థామెల్ స్ట్రీటే. ఇవన్నీ పైన అయితే డ్యాన్స్ బార్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదంతా ఇంకా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ మీకు దొరికితే అక్కడ మ్యాటరే. ఇక్కడ ఎవరో తీసుకొచ్చి బండి అయితే కొట్టేశాడు, కార్ని స్కూటీతో అయితే. ఇక్కడ గొడవ పడిందంటే కొట్టుకునేదాకా వదలరు, చాలా కష్టం ఇక్కడ ప్రాబ్లం. గొడవలు అయితే మాత్రం బండికి తీసుకొచ్చి తగిలిచ్చారంటే ఇంకా ఆడ పని అయిపోయినట్టే. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే మీరు ఎప్పుడు రావాలంటే ఇక్కడికి మార్చి నుంచి మే వరకు రావాలి. అప్పుడైతే ఇక్కడ మంచి సీజన్గా ఉంటుంది. ఇప్పుడు జూలై ఇట్లా ఆగస్ట్ కానీ ప్లాన్ చేశారంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఉండరు. ఇంకోటి ఇక్కడ టూరిస్టులు ఉన్నా ఇప్పుడు ఎవరు వస్తారంటే చైనా నుంచి వీళ్ళు వస్తారు. చైనా నుంచి ఎక్కువ వస్తారు. ఇప్పుడు టిబెట్ నుంచి, చైనా నుంచి వాళ్ళే. మీకు ఇక్కడ వచ్చిన మొత్తం ఎక్కువ చైనీస్ని చూడగలుగుతారు, కానీ ఫారినర్స్ అయితే ఉండరు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ సీజన్ మెయిన్గా అయితే మార్చ్ టు మే. అప్పుడు వచ్చారంటే మీకు చాలా మంది ఫారినర్స్ అయితే కనిపిస్తారు. ఇప్పుడైతే ఇంకా మీకు చైనా వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు కనపడరు. చూడండి, వీళ్ళంతా వాళ్ళే, ఆ టైప్ వాళ్ళే. ఇంకా వాళ్ళ మీద మనం డైరెక్ట్గా కెమెరా పెట్టి తీయలేము కాబట్టి అదే ప్రాబ్లం. ఇక్కడ నార్మల్గా అయితే చూపించవచ్చు. ఇక్కడ ఎల్ఓడి అని ఉంది కదా, ఇది పబ్ అయితే ఇక్కడ మెయిన్. ఎల్ఓడికి అయితే ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్తే ఇంకా మీకు కావాల్సిందంతా దొరుకుతుంది. మెయిన్గా ఇక్కడ ఎల్ఓడి అనేది మెయిన్ పబ్, థామెల్ స్ట్రీట్లో కాదు, మొత్తం కాఠ్మాండూలో ఎల్ఓడి అనే పబ్బే ఇక్కడ మొత్తం మెయిన్. టూరిస్ట్ ఎక్కువ అక్కడికి వెళ్తారు. ఎంట్రీ ఫీజు వచ్చి నేపాలీ రూపీస్ 1000 రూపాయలు. మీరు ఎవరైనా వస్తే కన్ఫామ్గా ట్రై చేయవచ్చు. మొత్తం పైసా వసూళ్ళు మొత్తం లోపలైతే. ఇంకా ఇక్కడి నుంచి నేను ఇంకా నా రూమ్కి వెళ్ళడానికి వెళ్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ షాప్స్ అయితే మీకు నైట్ ఆల్మోస్ట్ అయితే 12 అయిపోయింది. 12కి కానీ ఇక్కడ మీకు వైన్ కూడా దొరుకుతుంది. బీర్లు కావాలంటే ఏం కావాలంటే దొరుకుతాయి. నార్మల్గా మొత్తం షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు. కానీ ఏదైతే వైన్ షాప్స్ ఉంటాయో ఇవైతే మీకు చాలా టైం వరకు అయితే నడుస్తాయి. ఆల్మోస్ట్ కొన్ని అయితే షాప్స్ అయితే 24 అవర్స్గా నడుస్తాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఒకళ్ళు తాగాలనిపించితే ఎప్పుడైనా తాగొచ్చు. ఇక్కడ నేను మామూలుగా అయితే పటావ్ అనే ఒక రైడ్ యాప్ ఉంటుంది. ఇక్కడ పటావ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇన్ డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. కానీ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది నా హాస్టల్ వరకు. నేను ప్రతిరోజు ఇక్కడికి నడిచే పోతాను. మీరు కానీ ది నోమడ్ ప్లానెట్ అనే హాస్టల్లో కానీ తీసుకున్నారంటే మీకు బెస్ట్ ఆప్షన్ చెప్పాలి. ఇంకా మీరు నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉన్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్గా లైక్ చేయండి. నాకైతే ఇన్స్టాగ్రామ్ కానీ అకౌంట్ కానీ ఉంది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నీకు బయోలో లింక్ ఉంది. ఇంకోటి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, నేను కన్ఫామ్గా ఫాలో చేయండి.